అయ్యా మాకు 78 ఏళ్ల సంధి అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నాం సార్. మాకు మంత్రి లేడు చెప్పుకోవడానికి, మాకు మంత్రిత్వ శాఖ లేదు, మా వర్గాల ముఖ్యమంత్రి లేడు, మా వర్గాల నుంచి మంత్రులు ఉంటే మా మాటినే మంత్రులు కాదు. అయ్యా మాకున్నది న్యాయస్థానం, న్యాయస్థానాల దగ్గరికి పోయినాం. ఈ దేశంలో మాకు హక్కులు సరిగా దొరకట్లేదు, రాజ్యాంగ ఫలాలు అందట్లేదు, పదవులు అందట్లేదు, ఉద్యోగాలు అందట్లేదు అని న్యాయస్థానం దగ్గరికి పోయినాం సార్. ఆ న్యాయస్థానాల దగ్గరికి పోతే సార్ మా గోడు చెప్పుకుందామని పోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జడ్జిలు 75.69% మంది అగ్రవర్ణాలే సార్. 75.69% మంది అగ్రవర్ణాల జడ్జిలు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి మేము న్యాయం కోసం పోతే జరిగింది ఏంటంటే సార్, 1990లో పోతే అయ్యా మాకు అన్యాయం జరిగిందని పోతే, అచ్చా మీకు అన్యాయం జరిగిందా, మీకు 27% రిజర్వేషన్ అంటారుగా, చలో ఇది ఆపురా రిజర్వేషన్ అని 2 ఏళ్ళు ఆపింది అధ్యక్ష. కోర్టు 2 సంవత్సరాలు మా బీసీ రిజర్వేషన్లు ఆపింది అధ్యక్ష, న్యాయం కావాలని పోతే. అదే అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం అడ్డుకున్నోడే లేడు అధ్యక్ష. ఇక న్యాయస్థానాల దగ్గర మా పరిస్థితి ఏం లేదు, పోనీ ఇక రాజకీయ పరంగా మా పరిస్థితి ఏం లేదు, ఆర్థికంగా ఏం లేదు. ఇక మాకు మిగిలింది 4th ఎస్టేట్ సార్, మీడియా అంటారు దాన్ని. ఈ మీడియా దగ్గరికి పోతే ఈ అన్యాయాలన్నీ మీడియా ముందు గోసెల్ల పోసుకుందామంటే అధ్యక్ష, ఈ దేశంలో ఉన్న 90% మీడియా సంస్థలు అప్పర్ క్యాస్ట్ అధ్యక్ష. 90% మీడియా సంస్థలు అప్పర్ క్యాస్ట్వే. ది హిందూ పత్రిక కథనం ప్రకారం, ఆ నివేదికలు ప్రకారం చెప్తా ఉన్న అధ్యక్ష, 121 మీడియా సంస్థలలో 106 అప్పర్ క్యాస్ట్ వాళ్ళే సార్, ఒక్క బీసీది లేదు. వాళ్ళ ముందు ఎంత మొత్తుకున్నా సింగిల్ కాలం వార్త కూడా ఈ బీసీల బాధ రాయరు, రానియరు కూడా అధ్యక్ష. ఇలా ఎన్ని లెక్కలు అధ్యక్ష, ఒక్కటి కాదు అధ్యక్ష. ఈ దేశంలో అధ్యక్ష ఎక్కడో ఓ చోట బీసీల చర్చ జరగాలి, బీసీల బాధ వినబడాలంటే అది టీవీ డిబేట్లలో, వేదికల మీదనో జరగాలి. కానీ ఈ దేశంలో టాప్ న్యూస్ ఛానల్ సార్, టాప్ న్యూస్ ఛానల్స్ హిందీ ఛానళ్ళు 40, ఇంగ్లీష్ ఛానళ్ళు 47 సార్. ఈ 40 హిందీ ఛానల్లో సాయంత్రం 7 గంటలకు డిబేట్ నడిపిస్తారు సార్ ఒక ఇష్యూ మీద. ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఇష్యూ నడిపిస్తారు సార్, ఒక టాపిక్ తీసుకొని డిబేట్ పెడతారు అందరితోని. ఈ 40 హిందీ ఛానళ్ళల్లో 47 ఇంగ్లీష్ ఛానల్లో ఒక్క బీసీ యాంకర్ లేడు సార్. ఇక మా బాధ వాడు ఎందుకు పట్టించుకుంటాడు సార్? మా బాధ ఎవరు వింటారు సార్ ఈ దేశంలో? ఒక్క బీసీ మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా లేరు ఇంకా అలా. అధ్యక్ష తెలుగు వార్తా ఛానళ్ళ కన్నా చెప్పుకుందాం అనుకున్నాం అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15 దాకా ఛానళ్ళు ఉంటే ఒక్కడి కూడా బీసీ వాళ్ళ ఛానల్ లేదు సార్. ఈ వర్గాల నుంచి ఛానలే గతి లేదు, ఓ పేపర్ గతి లేదు. వీళ్ళు ఎంతసేపు బీసీలు హక్కులు అడిగేటువంటి వాళ్ళను ద్రోహులుగా చిత్రీకరించి జనంలోకి వదిలిపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు సార్. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఇక మాకు ఈ మీడియా పని చేయదని సోషల్ మీడియాకు వచ్చినాం సార్. సోషల్ మీడియాకు వచ్చి మా గొంతు, మా ఆవాజ్, మా హిస్సా, మా హుకూమత్, మా ఇజ్జత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ అన్ని సెక్షన్లు కలిసి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు, హత్యలు, దోపిడీలు ఇవి మా మీద జరుగుతున్నాయి సార్. ఈ బీసీల మీద, ఇటు బీసీలకు దక్కుతున్న అదనపు ఇవి రిజర్వేషన్లు సార్. ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అందరు నాయకులు ఉన్నారు, అందరికి చెప్తా ఉన్నా, బీసీలకు రిజర్వేషన్లు 52% కల్పించారు. ఎరికైనా మీరు అందరు కలిసి, తెలుసా మీకు ఈ విషయం? 52% రిజర్వేషన్ ఎక్కడంటే చనిపోయిన రైతు కుటుంబాలు తీసుకున్న ఆర్థిక సాయం కాడ 52% బీసీలు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే ఆ బీమా పైసల కాడ 52% మేము తీసుకున్నాం. అడిగా మాకు రిజర్వేషన్ దక్కింది. అవ గాడ శ్మశాన వాటిక కాడ మాకు రిజర్వేషన్ 52% దక్కింది. అధ్యక్ష కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే,
మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరం మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బీమా. ఇది దేశంలో మమ్మల్ని పైకి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ఒక లెక్క చూస్తే అధ్యక్ష ఇది చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఏ రంగాల్లో బీసీలు లేరు అనేది ఒకసారి నేను తీస్తే అధ్యక్ష, వ్యవసాయ భూమిలో తగిన వాటా లేదు బీసీలకు, పరిశ్రమల్లో వాటా లేదు, 98% అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి, ఖనిజ వనరులైన గనుల్లో వాటా లేదు, ఎగుమతులు దిగుమతుల వాణిజ్యంలో వాటా లేదు, రోడ్లు, భవనాలు, కాల్వలు, ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ వాళ్ళ చేతుల్లోనే, ప్రభుత్వ లైసెన్సుల్లో వాటా లేదు, లాభదాయక వ్యాపారాల్లో వాటా లేదు, ప్రైవేట్ సెక్టార్లో వాటా లేదు, డిఫెన్స్ రంగంలో వాటా లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మన వినియోగం లేనే లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోళ్ళు లేనే లేరు, అతి తక్కువగా నిర్ణయాల జమైరాళ్ళు కూడా 2-3. ఔషధ తయారీలో వాటా లేదు, టెలిఫోన్ సెల్ఫోన్ నెట్వర్క్లో వాటా లేదు, టెలివిజన్ ఛానల్స్లో లేదు, కెమికల్ ప్లాంట్లలో లేదు, విద్యుత్ రంగంలో లేదు, స్పెషల్ ఎకనామిక్ జోన్లో లేదు, సిమెంట్ రంగంలో లేదు, సినిమా రంగంలో లేదు, నిర్మాతలు, హీరోలు అన్ని వాళ్ళే, ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో వాటా లేదు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వాటా లేదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వాటా లేదు, వస్త్ర పరిశ్రమలో లేదు, కేబుల్ నెట్వర్క్లు లేదు, హోటలు, రెస్టారెంట్స్, పబ్స్ ఏడ కూడా వాటా లేదు, బ్యాంకింగ్ రంగంలో మొత్తమే లేదు, పత్రికా రంగం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా రంగం పూర్తిగా వాళ్ళ గుప్పిట్లోనే ఉంది, ట్రాన్స్పోర్ట్ రంగంలో మన వాటా లేదు, ప్రైవేట్ విమానయాన రంగంలో లేదు, బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష, 60 డిపార్ట్మెంట్లు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష, ఇవి చూస్తూ ఉంటే. ఇంకా అంతేకాదు అధ్యక్ష, పోనీ మరి మా వాళ్ళు ఏం చేయాలి, బీసీలు ఏం చేయాలంటే ఐపీఎల్ కాడ టికెట్ను కొనుగోలు చేసే శక్తి రావాలి వాళ్ళకు సినిమా థియేటర్ల కాడ టికెట్లు కొనుక్కునే షోకు ధర పెంచుకుంటారు కదా, దాన్ని ఏం షో అంటారు, బెనిఫిట్ షో. ఆడ పెంచిన టికెట్ కొనుగోలు శక్తి మా బీసీలకు రావాలంటారు అధ్యక్ష. సినిమా రంగం ఒకసారి చూద్దాం అధ్యక్ష. దగ్గుపాటి సురేష్ బాబు, రామారావు, శ్రీధర్ బాబు, గోపీనాథ్, వెంకటరమణ, అనిల్ కుమార్, చౌదరి, నిరంజన్ బాబు, గోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, గనిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, చౌదరి, లైలా చౌదరి, వీరే చౌదరి, రవిప్రకాష్, సీతారామరావు, వీళ్ళంతా వీళ్ళు సార్, వీళ్ళు ప్రొడ్యూసర్లు సార్, సినిమా ప్రొడ్యూసర్లు. ఒక్క బీసీ లేడు సార్. ఇంకా సినిమా స్టూడియోలు సార్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు వచ్చిన బెనిఫిట్స్ చూస్తే, రామోజీ ఫిలిం సిటీ మా సాకరమంగళూరుది అయితే కాదు, రామానాయుడు స్టూడియో కాదు, పద్మాలయ కాదు, రామకృష్ణ కాదు, అన్నపూర్ణ కాదు, శబ్దాలయ కాదు, ఒక్క స్టూడియో మా బీసీలకు లేదు. కార్పొరేట్ హాస్పిటల్ చూద్దాం సార్, బసవతారకం హాస్పిటల్ మాది కాదు, బీసీలకు కాదు, కామినేని మాది కాదు, ఇమేజ్ మాది కాదు, ఎన్ఆర్ఐ మాది కాదు, ఉషా ముల్లపుడి కాదు, కిమ్స్ కాదు, అపోలో కాదు, సిగ్మా కాదు, మహావీర్ కాదు, సన్షైన్ కాదు, యశోద కాదు, కేర్ హాస్పిటల్ కూడా మాది కాదు సార్. ఓన్లీ గాంధీ దవాఖానా, ఉస్మానియా మాయి. అధ్యక్ష, విద్యా సంస్థల అధ్యక్ష, శ్రీ చైతన్య, వికాసు, విజ్ఞాను, గీతము, నలంద, గౌతమ్, భాష్యం, సిద్ధార్థ, నారాయణ, మల్లారెడ్డి, ఏ విద్యా సంస్థ మాది కాదు సార్. మా చేతుల్లో ఒక విద్యా సంస్థ కూడా లేదు. న్యూస్ పేపర్ సార్, ఈనాడు మాది కాదు, ఆంధ్రజ్యోతి కమ్మ, సాక్షి రెడ్డి, ఆంధ్రభూమి రెడ్డి, దక్కన్ క్రానికల్ రెడ్డి, నమస్తే తెలంగాణ వెలమ, ఆంధ్రప్రభ వైశ్య, వార్త వైశ్య, ఇట్లా ఇవి ఇక ఛానళ్ళ లెక్క, ఛానళ్ళదే ఇప్పుడే చెప్పిన ఛానళ్ళ లెక్క. అధ్యక్ష, మా వాటా చూడరు అధ్యక్ష, మాది ఎవరి దగ్గర పోగుబడ్డది అనేది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సర్వీసులు చూస్తే అధ్యక్ష, ఇది ఇంకా విచిత్రమైనటువంటి లెక్క అధ్యక్ష. ఈ దేశంలో మెజారిటీ బీసీలం అధ్యక్ష. ఇగో మెజారిటీ భారత ప్రభుత్వ నివేదికల ప్రకారం చెప్తున్నా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. చేస్తున్నా సార్, అయిపోయింది సార్, చేస్తాను సార్. ఎందుకంటే ఇక నాకు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చినా నేను మాట్లాడా సార్. ఎందుకంటే 2018 అధ్యక్ష, 2019 జూలై 17 నాడు భారత ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క సార్, 78 మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు చూస్తే అధ్యక్ష, ఓబీసీలకు 27% వాటా కాదు అధ్యక్ష. ఓబీసీ ఉద్యోగులు ఉన్నది కేవలం 21% మంది మాత్రమే.
కేంద్ర ప్రభుత్వ రంగంలో. అధ్యక్ష, ఇక్కడ రాష్ట్రాల వారీగా ఒక్క తమిళనాడు 50% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. అలాగే పాండిచేరి 34%, కేరళ 40%, కర్ణాటక 32%, బీహార్ 34%, అండమాన్ నికోబార్ దీవులు 38% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఇంకొక లెక్క అధ్యక్ష, ఐఐటీలలో బీసీ ప్రొఫెసర్ల లెక్క ఒక్కసారి చూద్దాం. ఐఐటి బాంబేలో 693 మంది ప్రొఫెసర్లు ఉంటే అందులో 26 మంది బీసీలు. మొత్తం జ్యుడిషియరీలోనే వాళ్ళే, మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే. మేము ఏడున్నాం సార్ ఇంకా ఈ దేశంలో? ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలన్నీ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా అధ్యక్ష? నిజంగా బీసీలకు రిజర్వేషన్ దక్కాలంటే అదే భారత రాజ్యాంగంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్లేస్ లో బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెడితే సాధ్యమవుతుంది. రిజర్వేషన్లు దక్కాలంటే ఈ భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు అనే పదం నుంచి వెనుకబడిన కులాలు అనేటువంటి పదంగా మార్చినప్పుడు సాధ్యమవుతుంది అధ్యక్ష. ఇదంతా ఉట్టిది, కేవలం టైంపాస్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక్క మాట చెప్తా అధ్యక్ష, నేను ఇక కంక్లూడ్ చేయదలుచుకున్నా అధ్యక్ష. పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అధ్యక్ష. నాకు కూడా మీ అందరి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అధ్యక్ష, దానికోసం అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బీసీల పాత్ర అత్యంత క్రియాశీలకం అధ్యక్ష. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం ధారపోసిన మహానుభావుడు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత చరమాంకంలోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం తనలాడిండు. ఆలె నరేంద్ర నుండి మొదలుకొని శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టేల వరకు ఇలా అనేక మంది బీసీ బిడ్డల త్యాగాల ఫలితం అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ మహానుభావులంతా తెలంగాణ జెండా ఎత్తుకునేందుకు ప్రధాన కారణం తరతరాలుగా తమ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక కాదా అధ్యక్ష? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలు మీకు అన్ని చెప్పిన అధ్యక్ష. ఏ దాంట్లో ఎంత భాగం దొరికింది, ఏ దాంట్లో ఎంత వాటా దొరికింది మా వర్గాలకు అనేది చెప్పిన అధ్యక్ష. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఎంత గొప్పగా ఉంటుంది అధ్యక్ష అంటే, ఏ ఊర్లో చూసినా వందలాది గొర్రెలను తన కనుసైగలతో మలిపే గొల్ల కుర్మలు, ఆకాశంతో పోటీ పడుతూ తాటి చెట్లు, ఈత చెట్లతో నిత్యం సహజీవనం చేసే నా గౌడన్నలు, ఎంత లోతులో ఉన్న చెరువునైనా అవలీలగా ఈదుతూ నిత్యం చేపల వేటలో ఉండే నా బెస్త ముదిరాజు బిడ్డలు, వ్యవసాయ పనుల్లో కాపులు, ఊరు చివరన ఉండే కొండ కోనల్లో నా ఒడ్డెరలు, కొండలను పిండి చేసే శక్తి ఉన్నోళ్ళు సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో కులానిది ఒక్కొక్క ప్రత్యేకత సార్. ఇంత గొప్పగా ఉన్న నా బీసీ కులాలకు కూడు గుడ్డ, విద్యా, వైద్యం లాంటి కనీస అవసరాలకు నోచుకోలేదు అధ్యక్ష. వారిని విద్యావంతులుగా, మేధావులుగా తీర్చిదిద్దడంలో ఈ ప్రభుత్వాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి సార్ 78 సంవత్సరాల నుంచి. జనాభాలో సగం మంది అయినటువంటి బీసీలు ఏండ్ల తరబడి అన్యాయానికి గురయ్యారు. ఎంతో మంది బీసీ నాయకులు తమ జీవితాలను త్యాగం చేస్తూ బీసీల హక్కుల కోసం పోరాటం సాగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% వాటా కల్పిస్తామని, విద్యా ఉద్యోగాల్లో కూడా అమలు చేస్తామని, బడ్జెట్లో 20,000 కోట్లు బీసీల అభివృద్ధి కోసం కేటాయిస్తామని, ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం బీసీల హక్కులను కల్పిస్తామని డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది బీసీ ప్రజలే సార్. బీసీ ప్రజల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి కులాలు ప్రాతినిధ్యం 1-2 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి గౌడ్లు, యాదవులు, ముదిరాజులు, పద్మశాలులు, మున్నూరు కాపురు కులాలు కారణాలు ఏమైనా జనాభాకు తగ్గట్టు రాజకీయ అవకాశాలు రాలేదు అధ్యక్ష. కేవలం వారిని ఓటు బ్యాంక్గా ఉపయోగిస్తూ 1-2 సీట్లు మాత్రమే కేటాయించి మిగిలిన బీసీ కోటాను హైదరాబాద్లో హైదరాబాద్లో ఇస్తారు సార్ వీళ్ళకి సీటు. బీసీలకు ఏడా చార్మినార్, బర్కత్పుర, అదేమంటారు యాకుత్పుర, బర్కత్పుర, నాంపల్లి కాడ బీసీలకు టికెట్లు ఇస్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో. సార్
దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో మనం నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం ఓసీల జనాభా 5.7% అన్నారు. ఇందులో రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి అధ్యక్ష. సంపదలో 50% పైబడి ఈ కులాల మధ్య ఉంది. ఇందులో పేదలు కూడా ఉన్నారు అధ్యక్ష. వారి సంఖ్య కూడా చాలా స్వల్పం. 2 నుంచి 3% మంది ఉండొచ్చు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేయాలి అధ్యక్ష. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడానికి ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా అమలు చేయాలి అధ్యక్ష. అందుకు మేము మద్దతు ఇస్తాం. కానీ అన్యాయంగా 10% ఇక్కడ అమలు చేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు ఎవరు అధ్యక్ష? బీసీలు కాదా అధ్యక్ష? నాకు మాట అర్థం కాదు అధ్యక్ష. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం బీసీల లెక్క ఎంత ఉందో తీయాలి. మరి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ లెక్క తీసిస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ లెక్క తీసిస్తా ఉన్నారు? ఈ పాపం 2019లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమెండ్మెంట్ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొస్తే ఆ కోటాను యాజ్ ఇట్ ఈస్ గా ఏ కమిషన్ లేకుండా, ఏ రిపోర్టు నివేదిక లేకుండా 10కి 10% అమలు చేసిన పాపం బీఆర్ఎస్ పార్టీది కాదా సార్? మా కడుపు కొట్టింది ఎవరు సార్? అన్ని పార్టీలు ఉన్నాయి సార్. ఇలా ఒక్కరని కాదు సార్, అన్ని పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల కడుపు కొట్టినాయి సార్. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 27% రిజర్వేషన్ ఉంటే 20% దాటలే మా వాటా. ఈ ఉన్న రిజర్వేషన్నే మీరు 27%కి తీసుకురానటువంటి ఈ ప్రభుత్వాలు 42% ఇచ్చి మమ్మల్ని కూర్చుండబెడతాయి. అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.